Hi, welcome back to engineering drawing. I'm your Dr. Vasu. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ ని కూడా మీరు చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్లేన్ సర్ఫేసెస్, ఎస్పెషల్లీ మనం స్క్వేర్ లామినా, ఒక స్క్వేర్ ప్లేన్ రెండు సర్ఫేసెస్ తో అంటే విపితో హెచ్పితో ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్ ఉన్నప్పుడు ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. మనం ఒక ఏబిసిడి అనే స్క్వేర్ తీసుకుందాం. 60 mm ఎడ్జెస్ ఇచ్చారు. రెస్టింగ్ ఆన్ ఏడి అంటే ఒక ఎడ్జ్ మీద ఉందన్నమాట. దాని సర్ఫేస్ కొంత యాంగిల్ చేస్తుంది హెచ్పితో. ఎడ్జ్ ఏడి అంటే ఇదే ఎడ్జ్, ఏడి కూడా కొంత యాంగిల్ బిపితో చేస్తుంది. దీని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలి? సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ప్లేన్ ని హెచ్పికి ప్యారల్ గా తీసుకోవాలి. అంటే హెచ్పితో యాంగిల్ చేస్తుంది కాబట్టి సర్ఫేస్ యాంగిల్ దేంతో చేస్తుందో ఆ సర్ఫేస్ కి ప్లేన్ గా ప్యారల్ గా తీసుకోవాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ హెచ్పిలో ఉంది కాబట్టి కొంత దాని మీద రెస్ట్ అవుతూ ఉన్నప్పుడు హెచ్పిలోనే తీసేసుకోవాలి. కాబట్టి హెచ్పిలో ఈ ప్లేన్ తీసుకున్నారు. ఇది సర్ఫేస్ యాంగిల్ చూపించాలి. ఇలా 30 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది. అలాగే ఒక ఎడ్జ్ ఇది అనుకుందాం ఏడి, ఇది 30 degrees యాంగిల్ విపితో చేస్తుంది. ఇది ఇలా. సో దీని ప్రొజెక్షన్స్ మనం డ్రా చేయాలి. ఇదేంటంటే 2 డైమెన్షనల్ వ్యూ, అంటే ప్లేన్ సర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది అని చూసాం. ఇప్పుడు దీని ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఎలాగంటే టాప్ వ్యూలో స్క్వేర్ తీసుకున్నాం, ఎందుకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫ్రంట్ సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో ఉంది కాబట్టి హెచ్పికి ప్యారల్ గా లేదా హెచ్పిలో తీసుకోవాలి. సో టాప్ వ్యూలో స్క్వేర్ డ్రా చేసాం, మార్క్ చేసాం, ఏబిసిడి డైమెన్షన్స్ చూపించాం. ఇప్పుడు దీని ఫ్రంట్ వ్యూ ప్రొజెక్టర్స్ డ్రా చేసి ఫ్రంట్ వ్యూ మార్క్ డ్రా చేద్దాం. ఏబిసిడి ఫ్రంట్ వ్యూ మార్క్ చేసిన తర్వాత ఇది సర్ఫేస్ యాంగిల్ 30 degrees హెచ్పితో చేస్తుంది. సో 30 degrees సర్ఫేస్ తో 30 degrees యాంగిల్ చేస్తుంది చూపించాం. ఏబిసిడి చూపించిన తర్వాత దీన్ని టాప్ వ్యూ డ్రా చేద్దాం. ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేసి ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసి ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్క్ చేసాం. ఓకే, ఏబిసిడి ఈ స్ట్రైట్ లైన్, ఈ పాయింట్స్ అన్ని కూడా స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేసాం. సర్ఫేస్ యాంగిల్ చేస్తున్నప్పుడు ఈ స్క్వేర్ మనకి ఇలా ఒక రెక్టాంగిల్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఏడి అనే ఎడ్జి, ఇక్కడ ఏడి ఒక ఎడ్జి హెచ్పిలో కావాలి కాబట్టి ఈ ఏడి ఎడ్జిని విపికి పర్పెండిక్యులర్ గా తీసుకున్నాం ఫస్ట్ తీసుకునేటప్పుడు. ఈ ఏడి 90 degrees యాంగిల్ చేస్తుంది విపితో. ఇది యాక్చువల్గా 30 degrees యాంగిల్ విపితో కావాలి మనకి. అప్పుడు ఏం చేద్దామంటే ఈ లైన్ ఏడి అనే ఎడ్జ్ని 30 degrees లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఏడి వచ్చేలాగా తీసుకుందాం. ఏడి రావాలంటే ఏం చేయాలంటే ఒక పాయింట్ తీసుకుందాం. ఎక్కడో ఈ లైన్ మీద ఒక పాయింట్ మార్చేస్తాం, దాన్ని ఏ అన్నాం. ఏడి లెంగ్త్ ఎంత ఉంటే అంత ఈ డిస్టెన్స్ ని ఏ నుంచి ఇక్కడికి మార్చేద్దాం. ఈ పాయింట్ డి అవుతుంది. 2 పాయింట్స్ రిఫరెన్స్ గా మిగిలిన పాయింట్స్ అన్నిటినీ కూడా మనం డ్రా చేయాలి. ఎలాగంటే ఏబి లెంగ్త్ తీసుకుని ఏ నుంచి ఏ సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేద్దాం. అలాగే డిబి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ని రేడియస్ గా డి సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ నే బి అని పిలుద్దాం. ఈ బి అలా వస్తుంది. అలాగే సి కూడా ఏసీ డిస్టెన్స్ తో ఒక ఆర్క్, డిసితో ఒక ఆర్క్, ఇంటర్సెక్షన్ పాయింట్ సి అవుతుంది. ఇలా 4 అన్ని కావాల్సిన పాయింట్స్ అన్ని వచ్చిన తర్వాత వాటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేస్తే మనం ఇక్కడ చేసిన పని ఏంటంటే ఈ ఫిగర్ ని, అంటే ఈ టాప్ వ్యూని ఏబిసిడిని ఇక్కడ రిప్రొడ్యూస్ చేసాం, మళ్ళీ రీడ్రా చేసాం. రీడ్రా చేసేటప్పుడు ఈ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. అన్ని టాప్ వ్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కనిపిస్తుంది, కానీ పొజిషన్ మారుతుంది అంతే. ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉంది విపికి, ఇక్కడ 30 degrees యాంగిల్ చేస్తుంది. సో ఇది టాప్ వ్యూ డ్రా చేసిన తర్వాత దీని నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఒక్కొక్క పాయింట్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేస్తాం. ఇక్కడి నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఎందుకంటే ఈ యాంగిల్ ఫిక్స్డ్ గా ఉంటుంది, అది మనం మార్చం కాబట్టి ఈ పాయింట్స్ నుంచి ఒక్కొక్క దాని నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసి కరస్పాండింగ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్, అంటే ఏ నుంచి వచ్చింది, ఇక్కడ ఏ డాష్ నుంచి వచ్చింది, ఈ పాయింట్ ఏ డాష్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా మనం డ్రా చేయబోయేది
ఫ్రంట్ వ్యూ కాబట్టి. సో ఇలా A డాష్ B డాష్ C డాష్ D డాష్ మార్చేసి ఈ లైన్స్ ని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. అది కావాల్సిన మనకి ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. అంటే మనకు ఈ ప్లేన్ ఈ స్క్వేర్ లామినా అన్నది సర్ఫేస్ రెండు సర్ఫేసెస్ కి యాంగిల్ చేస్తున్నప్పుడు మనకు కనిపించే ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ప్లేన్ తీసుకుందాం. స్క్వేర్ లామినా ABCD, సైడ్ లెంగ్త్ ఇచ్చారు. రెస్టింగ్ ఆన్ BC, ఇందాక AD అన్నారు, ఇప్పుడు BC అని ఇచ్చారు. అది చూద్దాం. సర్ఫేస్ కొంత యాంగిల్ చేస్తుంది హెచ్పితో, కాబట్టి సర్ఫేస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి అది ఇప్పుడు ప్యారలల్ గా తీసుకోవాలి హెచ్పికి. లేదా ఇక్కడ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నారు కాబట్టి హెచ్పిలోనే తీసుకోవాలి ప్లేన్. ఫైన్. సో ఫస్ట్ పొజిషన్ ఇది అవుతుంది. ఇక్కడ ఈ ఎడ్జి రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నారు కాబట్టి ఈ ఎడ్జి ఒక ఎడ్జి విపికి పర్పెండిక్యులర్ గా, ఈ ఎడ్జ్ కానీ ఈ ఎడ్జ్ కానీ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఒక ఎడ్జిని BC అని మార్చేద్దాం. పర్పెండిక్యులర్ గా ఉండేలాగా ఒక ఎడ్జ్ తీసుకోవాలి. నెక్స్ట్ సర్ఫేస్ యాంగిల్ చూపిద్దాం. అయిపోయిన తర్వాత ఈ ఎడ్జి ఒక ఎడ్జి, ఇది రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఒక ఎడ్జ్ చూపిస్తే ఆటోమేటిక్ గా రెండో ఎడ్జ్ కూడా అవుతుంది సేమ్ యాంగిల్లో. సో ఈ ఎడ్జి ADBC అనేవి 45 degrees యాంగిల్ విపితో చేస్తుంది. విపితో అంటే టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఈ 45 degrees యాంగిల్ విపితో చేస్తుంది. సో ఇలా ప్రొజెక్షన్స్ మనం డ్రా చేసి దీని నుంచి ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం. అంటే మనకి ఒక 2D ప్లేన్ కనుక చూసినట్టు సర్ఫేస్ తో ఆ ప్లేన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దాన్ని ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. ప్రొజెక్షన్స్ కి ఫస్ట్ టాప్ వ్యూ తీసుకున్నాం, ABCD మార్క్ చేసాం. ఈ BC అనేది హెచ్పిలో ఉండాలి కాబట్టి విపికి పర్పెండిక్యులర్ గా తీసుకున్నాం, ఇలా విపికి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసాం, ఫ్రంట్ వ్యూ మార్క్ చేసాం. ఈ ఫ్రంట్ వ్యూని, ఇది సర్ఫేస్, ఈ సర్ఫేస్ 40 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది కాబట్టి దీన్ని యాక్చువల్గా ఇలా లిఫ్ట్ చేయొచ్చు లేదా ఇలా లిఫ్ట్ చేయొచ్చు. కానీ BC అనేది హెచ్పిలో కావాలి కాబట్టి ఈ BC ఇలాగే లిఫ్ట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మనం ఒక లైన్ 40 degrees లో లైన్ డ్రా చేస్తే హెచ్పికి ఈ లైన్ మీద మనకి ABCD వస్తుంది. సో ఇదే లెంగ్త్ ని ఇక్కడ మార్చేద్దాం. ఈ పాయింట్స్ మార్క్ చేసాం. ఇక్కడ BC అనే ఎడ్జ్ హారిజాంటల్ ప్లేన్ లో ఉంది, 40 degrees సర్ఫేస్ యాంగిల్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసాం. ఇప్పుడు AD, దీన్ని టాప్ వ్యూ డ్రా చేద్దాం. టాప్ వ్యూలో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ తీసుకున్నాం, మార్క్ చేసాం. సో ABCD పాయింట్స్ వచ్చేసాయి. ఫైనల్ టాప్ వ్యూ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ AD కానీ ఈ BC ఎడ్జి, BC రెండు కూడా విపికి 45 degrees యాంగిల్ చేస్తుందట. అంటే ఒక లైన్ 45 degrees లో తీసుకుందాం. ఈ 45 degrees లైన్ మీద మనం AD కానీ BC కానీ మార్చేయచ్చు ఇలా. అంటే ఒక్కొక్క పాయింట్ తీసుకుని దాన్ని A అన్నాం, ఇది D అన్నాం, ఈ AD. అలాగే నెక్స్ట్ మనం ఆల్రెడీ చూసిన విధంగా ఈ BC పాయింట్స్ ని, ఈ రెండు రిఫరెన్స్ పాయింట్స్ గా BC పాయింట్స్ ని రెండింటిని మార్చేద్దాం ఆర్క్స్ తో. ఇలా BC వచ్చాక స్ట్రైట్ లైన్స్ తో అన్ని జాయిన్ చేద్దాం ABCD. సో మనకి ఫైనల్ టాప్ వ్యూ వచ్చింది. అంటే ఇదే టాప్ వ్యూని రిప్రొడ్యూస్ చేసాం, మళ్ళీ రీడ్రా చేసాం. అంతేగాని టాప్ వ్యూ మారలేదు, పొజిషన్ మారింది. ఇంత క్రితం ఇది పర్పెండిక్యులర్ గా ఉంది, ఇక్కడ 45 degrees లో ఉంది, అంతే తేడా. సో దీని నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం ఫ్రంట్ వ్యూకి. ఇక్కడి నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇవి కనుక జాయిన్ చేస్తే ABCD ఫైనల్ ఫ్రంట్ వ్యూ, అంటే ఫైనల్ ప్రొజెక్షన్స్ ఇవి అవుతాయి. సో ఈ విధంగా మనం ఒక ప్లేన్ సర్ఫేస్ స్క్వేర్ ని ఫైనల్ ప్రొజెక్షన్స్ సర్ఫేస్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్ ఉన్నప్పుడు డ్రా చేసేదాం. ఇది బోత్ ద ప్లేన్స్ ఉంది అని అలా చెప్తాం. ఇక్కడ ఇది ఫిగర్ ని చూసిన వెంటనే మనం అలా చెప్పడానికి ఏదైనా అవకాశం ఉందా? ఎస్, ఉంది. ఎలాగంటే ఒక ప్లేన్ సర్ఫేస్ హెచ్పికి ప్యారలల్ గా ఉంటే టాప్ వ్యూలో దాని ట్రూ షేప్, ట్రూ లెంగ్త్స్ కనిపిస్తాయి. విపికి ప్యారలల్ గా ఉంటే ఫ్రంట్ వ్యూలో దాని ట్రూ షేప్, ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. ఇక్కడ కానీ మనకి అసలు దాని ట్రూ షేప్ కనిపించట్లా. ఎక్కడ కూడా ట్రూ షేప్ ఇది,
ట్రూ షేప్ కనిపించట్లేదు కాబట్టి రెండు వ్యూస్ లోను, ఫ్రంట్ వ్యూలో టాప్ వ్యూలో, కాబట్టి అది ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్లేన్ తీసుకుందాం. స్క్వేర్ లామినా ఏబిసిడి, డైమెన్షన్స్ ఇచ్చారు. రెస్టింగ్ ఆన్ ద కార్నర్ ఇన్ హెచ్పి, ఇక్కడ కార్నర్ ఉంది హెచ్పిలో ఉంది కాబట్టి ప్లేన్ హెచ్పిలో తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండు, సర్ఫేస్ యాంగిల్ 45 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది కాబట్టి ప్లేన్ ని హెచ్పిలోనే తీసుకోవాలి. ఇక్కడ 40 degrees సర్ఫేస్ యాంగిల్ అంటే ప్యారల్ గా ఉండొచ్చు లేదా హెచ్పిలో ఉండొచ్చు, కానీ ఇక్కడ హెచ్పిలో కొంత రెస్ట్ అవుతుంది కాబట్టి హెచ్పిలోనే తీసుకోవాలి ప్లేన్. కాబట్టి అలా డ్రా చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కార్నర్ ఒకటి కావాలి హెచ్పిలో కాబట్టి మనకి కార్నర్ లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ వచ్చేలాగా స్క్వేర్ ని డ్రా చేయాలి. ఇలా డ్రా చేసేటప్పుడు ఏంటంటే ఒక లైన్ ఇక్కడ ఇలా ఒక 45 degrees లో లైన్ తీసుకుని దాని మీద మనం ఈ స్క్వేర్ ని కనుక కన్స్ట్రక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఈ విధంగా వస్తుంది. అంటే ఇటు సైడు లేదా ఇటు సైడు ఎటు టిల్ట్ చేసినా కూడా మనకి కార్నర్, అంటే ఈ పాయింట్స్ అని కార్నరే కాబట్టి కార్నర్ హెచ్పిలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది సర్ఫేస్ యాంగిల్ చేస్తుంది 40 degrees సర్ఫేస్ యాంగిల్ చూపించాం. ఇక్కడ బీడి అనే డయాగనల్ అంటే ఇది అనుకుందాం, ఈ డయాగనల్ 45 degrees యాంగిల్ విపితో చేస్తుందట, అంటే ఇలా. సో ఇది ఫైనల్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్ కి. మనం ఇప్పుడు దాని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ప్రొజెక్షన్స్ కి రిఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం. టాప్ వ్యూలో స్క్వేర్ డ్రా చేయాలి ఫస్ట్, ఎందుకంటే సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో కాబట్టి. సో హెచ్పిలో అంటే టాప్ వ్యూలో స్క్వేర్ డ్రా చేస్తాం, మార్క్ చేస్తాం, డైమెన్షన్స్ చూపించాం. ప్రొజెక్టర్స్ డ్రా చేయాలి, అన్ని పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేసి దాని ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఏబిసిడి ఇలా, అంటే డి ఒక్కటే అబ్జర్వర్ ఇటు సైడ్ నుంచి చూస్తుంటే ఏబిసి కనిపిస్తాయి, డి ఒకటే వెనక్కి ఉంది దూరంగా కాబట్టి డి ఒకటే కనిపించదు. ఇప్పుడు సర్ఫేస్ 40 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది. ఇక్కడ 40 degrees ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ 40 degrees లైన్ మీద దీన్ని రిప్రొడ్యూస్ చేసాం. ఇలా రిప్రొడ్యూస్ చేసేటప్పుడు దీన్ని ఇలా పైకి లిఫ్ట్ చేయొచ్చు లేదా ఇలా పైకి లిఫ్ట్ చేయొచ్చు. ఇలా గనక పైకి లిఫ్ట్ చేస్తే సర్ఫేస్ యాంగిల్ 40 degrees చూపించవచ్చు, కానీ కార్నర్ సి హెచ్పిలో వస్తుంది. కానీ మనకి ఇక్కడేం కావాలి, కార్నర్ ఏ హెచ్పిలో కావాలి. కార్నర్ ఏ హెచ్పిలో రావాలి అంటే దీన్ని ఇలాగే పైకి లిఫ్ట్ చేయాలి. సిని పట్టుకొని పైకి ఇలా లిఫ్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కార్నర్ ఏ హెచ్పిలో వచ్చింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సర్ఫేస్ యాంగిల్ చూపించాం, దీన్ని టాప్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం అన్ని పాయింట్స్ నుంచి. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. సో ఏబిసిడి వచ్చింది, జాయిన్ చేద్దాం స్ట్రైట్ లైన్స్ తో, మనకి టాప్ వ్యూ వచ్చింది. కానీ ఈ టాప్ వ్యూలో ఈ బిడి అనే డయాగనల్ పర్పెండిక్యులర్ గా ఉంది విపికి. డయాగనల్ బిడి మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees విత్ విపి. 45 degrees లో ఉంది, మనకి ఇక్కడ 90 degrees పర్పెండిక్యులర్ గా ఉంది. ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏసి అనే ఎడ్జ్ ఈ ఫ్రంట్ వ్యూలో చూస్తే హెచ్పితో యాంగిల్ చేస్తుంది. ఇక్కడ బిడి అనే ఎడ్జ్ పర్పెండిక్యులర్ గా ఉంది విపికి, ఎందుకంటే ఇది ఫ్రంట్ వ్యూలో పాయింట్ ఉంది కాబట్టి ఇది విపికి పర్పెండిక్యులర్ గా ఉంది, అంటే హెచ్పికి ప్యారల్ గా ఉంది. హెచ్పికి ప్యారల్ గా ఉంది కాబట్టి దాన్ని మనం టాప్ వ్యూలో చూసేటప్పుడు ఈ లెంగ్తే యాక్చువల్ ట్రూ లెంగ్త్ అనమాట. ఇక్కడ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది, ఈ బిడి అనే లెంగ్త్ ఆ బిడి డయాగనల్ కి ట్రూ లెంగ్త్ అవుతుంది. సో ట్రూ లెంగ్త్ కనిపిస్తున్నది మనం టాప్ వ్యూలో డ్రా చేసామంటే ఏమవుతుంది, దాని ట్రూ షేప్ కనిపిస్తుంది. ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది అది విపితో. 45 degrees లో 45 degrees తో విపికి యాంగిల్ చేస్తుంది కాబట్టి ఒక లైన్ 45 లో డ్రా చేద్దాం. దీని మీద మనం ఈ బిడి పాయింట్స్ ని మార్క్ చేద్దాం. ఏదో ఒక పాయింట్ తో స్టార్ట్ చేసి దీన్ని బి అన్నాం. ఇక్కడి నుంచి ఈ బిడి లెంగ్త్ తీసుకుని బి నుంచి ఒక పాయింట్ ఇక్కడ మార్క్ చేస్తే అది డి అవుతుంది. అంటే ఈ బీడీతో సమానం అనమాట. ఇదే బిడి లెంగ్త్ ని ఇక్కడ మార్క్ చేస్తాం. ఒక 2 పాయింట్స్ రిఫరెన్స్ పాయింట్స్ వచ్చిన తర్వాత
మనం మిగతా పాయింట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. ఎలాగా బిఏ రేడియస్ గా ఒక ఆర్క్, అలాగే డిఏ రేడియస్ గా ఇంకో ఆర్క్, ఇంటర్సెక్షన్ పాయింట్ ఏగా, అలాగే బిసి డిసి డి నుంచి ఇంటర్సెక్షన్ పాయింట్ సి. ఇప్పుడు ఇది కూడా డ్రా చేసాం, అంటే 2 డయాగనల్స్ చూపిస్తున్నాం స్క్వేర్ కి. నెక్స్ట్ ఇవి పాయింట్స్ అన్ని వచ్చాయి కాబట్టి స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం, ఏబిసిడి. సో జాయిన్ చేస్తే మనకు ఫైనల్ టాప్ వ్యూ వచ్చింది. ఇప్పుడు టాప్ వ్యూ వచ్చిన తర్వాత దీని నుంచి ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఈ పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఇక్కడ ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. సో ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఇక్కడ ఏ కాబట్టి ఇది ఏ డాష్ కాబట్టి ఈ పాయింట్ ఏ అవుతుంది. అలాగే బి ఇక్కడ నుంచి ఇది బి అంటే ఈ పాయింట్ బి. అలాగే సి డి మార్క్ చేసిన తర్వాత వీటిని స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేద్దాం. స్ట్రైట్ లైన్స్ తో జాయిన్ చేస్తే ఎలా వస్తుంది. సో ఏబిసిడి ఇది ఫైనల్ ఫ్రంట్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. సో ఫైనల్ ప్రొజెక్షన్స్ ఈ ప్లేన్ సర్ఫేస్ హెచ్పితో విపితో యాంగిల్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో డ్రా చేస్తాం. ఓకే, హోప్ యూ హ్యాడ్ అండర్స్టూడ్ దిస్ టాపిక్ వెల్. బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.